హాయ్ అందరికీ. వెల్కమ్ టు ది వేద యూట్యూబ్ ఛానల్. మన ఛానల్‌లో మన తాతల కాలం నాటి నుండి చేసుకునే జొన్న రొట్టెని ఇప్పుడు మనం ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు 2:30 టీ గ్లాసుల నీళ్లు, అలాగే 2 కప్పుల జొన్న పిండి. ముందుగా చిన్న గంజులో 2:30 టీ గ్లాసుల నీళ్లు పోసుకొని అవి బాయిల్ వచ్చేంత వరకు మరగనివ్వాలి. వన్స్ అవి బాయిల్ వచ్చాక మనం అందులో జొన్న పిండి వేసుకోవాలి. వేసుకొని దాన్ని మంచిగా కలిపి స్టవ్ మీద నుంచి కిందికి దించేసి ఒక చిన్న ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు తావా తీసుకొని హై ఫ్లేమ్లో దాన్ని వేడి చేయాలి. అటు తావా వేడయ్యేలోపు మనం పిండిని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు చల్లారిన పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా మెత్తగా మంచిగా చేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా విభజించుకోవాలి. ఇప్పుడు ఇలా విభజించుకున్న వాటిని మనం ఒక్కొక్కటిగా చపాతీ రోలర్ తోటి రోల్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి చిన్నగా రోల్ చేసుకొని దాన్ని మనం పిండి వేసుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఫాస్ట్‌గా కాకుండా కొంచెం స్లోగా చేసుకోవాలి. ఎందుకంటే ఇది జొన్న పిండి కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంది. సో, మెల్లిగా తిప్పుకుంటూ దాన్ని ఇలా చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి. వన్స్ రోల్ అయిన మన జొన్న రోటీని వేడి తవా పైన వేసి వాటర్ అద్దాలి. ఒక సైడ్ మాత్రమే, అది ఫస్ట్ వేసిన సైడ్ మాత్రమే. అలా వాటర్ దానిపైన డ్రై అయిపోయిన తర్వాత వెంటనే మీరు దాన్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేస్తే గనక ఇంకో సైడ్ కూడా మంచిగా కాలుతుంది. అంతే. ఇదే విధంగా మిగతా అన్నీ ఇలానే రోల్ చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అందరూ జొన్న రొట్టె అనగానే ఎంతో పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. బట్ ఇది వెరీ వెరీ ఈజీ ప్రాసెస్. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయిందని అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వేద యూట్యూబ్ ఛానల్.